తీసుకొని పోవచ్చు కదా, తను ఒక్కతే పోవాలనేముంది? గన్ని మాట్లాడినాక నేను ఇజ్జత్ లేకుంటుంటాను. నేను ఉండా, నేను పోతా, కానీ పోతా అంటానా? నేను ఎందుకు ఇట్లా చేస్తుర్రో మీకే తెలియాలి. ఇది నిజమే చెప్తుందా లేకపోతే వద్దని చెప్తుందా? అయినా ఫ్రెండ్ దగ్గరికి పోతే నాకు చెప్పకుండా ఎందుకు పోయింది? ఏం చేస్తున్నది? బ్లౌజ్ కుడుతున్నా అండి. బ్లౌజ్ కుడుతున్నావు? ఎప్పుడు పనేనానే పక్కన పెట్టేసి. నీకోసం ఏం తీసుకొచ్చినా? ఏం తెచ్చారు? పట్టీలు తీసుకొచ్చినావు. పట్టీలు చూసినావు ఎంత మంచిగా ఉన్నావు. నీ కాళ్ళకు మంచిగా ఉంటాయి. నాకు ఆల్రెడీ ఉన్నాయి కదండి, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? ఏం కాదు బంగారం, నీకు ఎన్ని ఇచ్చినా తక్కువే కదా. ఇది తీసుకో, నీ కాళ్ళకు మంచిగా ఉంటాయి. చూడు ఎంత బాగున్నాయి. నీలా అందంగా ఉన్నాయి కదా. మస్తున్నాయండి పట్టీలు, నాకు బాగా నచ్చినాయి. నాకు తెలిసి నేను ఏది తెచ్చినా నీకు నచ్చుతుందని. ఏమైందండి? చాలా బాగా వస్తుంది. 3 రోజులే మీ నెత్తికి నూనె పెట్టక, అందుకే తలనొస్తున్నట్టుంది. ఇటు వచ్చి కూర్చోండి, నెత్తికి నూనె పెడతాం. ఏముందే నీ చేతుల్లో? తల నొక్కుతా ఉంటే స్వర్గంలో ఉన్నట్టున్నది. అవునా, సరే పట్టండి. ఏడవాడేసినవరా గంత సోయి లేకుండా? నాకేనా జారిపోయి పడ్డట్టు డౌట్ బావా. అదే ఎత్తుతానా కానీ దొరికిపడైతలేదు. చిన్నపురం రా గట్ట వారేసుకున్నావు. ఎన్ని తులాలు ఉంటుంది రా అది? 2 తులాల రింగు బావా. అసలే ఇప్పుడు బంగారం బాగా రేటు ఉంది కాదురా. అరే ఇక్కడనే జారిపోయినట్టు అనిపించింది బావా. ఏమైంది? రింగు జారి పడిపోయింది అక్క. బంగారు ఉంగరమా? అవునక్క, చూసినాం దొరుకుతలేదు. ఇంట్లో ఉంది కావచ్చు, ఇంట్లో లెంకుదా? చూసినాం అక్క, బావ నేను చూసే వచ్చినాం, బయటకు వచ్చినాం చూసేది. నువ్వేమిటికి పెట్టుకున్నావు? లెంక ఏమో గవి పెట్టుకొని పాడు చేసినావు. ఇది గిట్ట ఉందారా? ఇవన్నీ గిల్టీయే. గిల్టీ అయితే ఏం కాదు, పోయినా ఏం కాదు. ఇప్పుడు మీ తమ్ముడు బంగారం కొనపోయి ఎంత తిప్పల పడతాను చూడు. మరి లెంకురావా? చెట్ల అట్లా లెంకురి. చూసినాం అక్క, అంత తిరుగుతున్నాం. చూసినా వేయలేదు కదా. ముట్టుకుంటే ముక్కు కోపం, పట్టుకుంటే పాము లెక్క బుస్సు మన పడితే ఏంది? గడు చూడవు, గడు చూడవు, గడు చూడు. నేను చూసినాక నువ్వే చూస్తా పోయి, నువ్వు గడు చూడు. నువ్వు ఇప్పుడు చూసి బాగా ఎగరబడితే ఏంది? మేము అప్పటికెళ్ళి దేవులు ఆడుతున్నాం. నీకైతే నీ బాధ నీకే. ఆగులే డాడీ 10 రూపాయల చాక్లెట్ కొని వచ్చిన డాడీ. ఏడ పని లేదురా, మామది ఉంగరం ఏందని అందరం దేవులు ఆడుతాను. వీడ నువ్వు వచ్చి 10 రూపాయల చాక్లెట్ అను. చదువులే పాలే పోరనా? ఇగో మీరు ఎత్తుకే గిరా కావచ్చు, మీరు ఎత్తుకోరు. నేను ఇది ఇచ్చి 10 రూపాయల చాక్లెట్ కొనుక్కుంటా. అబ్బర బిడ్డ, నువ్వు మామూలు కాదురా నా అల్లుడా. 10 రూపాయల చాక్లెట్ కోసం 2 లక్షలు ఉంగరం తావురా నాది. చాక్లెట్ కొనిస్తే ఇస్తామమ్మా, లేకపోతే అరే నువ్వు ఒక్కొక్కటి కాదురా, 100 చాక్లెట్లు కొనిత్తరా. ఈ రజరా నీ పుణ్యం ఉంటుందిరా. చూసినావా? ఇదేమన్నా చిన్న అరే నేను కొనిస్తారా? అత్తుకోదురా. అత్త ఇద్దరిని మెడలు పెట్టి బయటకు నొక్కుతుందిరా. ఈరా ఈరా ఈరా. అరే నీ అవన్నీ పైసలు చాలు. అరే ఈరా నన్ను కొడతాను. ఉంగరం ఈరా, ఉంగరం ఈరా, ఉంగరం ఈరా. అబ్బా బావా, దేవుని దేవాలు ఉంగరం అయితే దొరికింది బావ.
నా అల్లుడు మామూలుడు కాదు బావా. అటు ఇస్తారా పైసలు? మేనల్లుడు అంటే ఏదో అనుకున్నాడు మా మామ. 10 రూపాయలు అడిగితే 500 ఇచ్చాడు. ఏం ఆట ఆడతానవా? ఆదివారం అంతా ఆట మీద పడతావు. చదువు లేదు, సంధ్య లేదు. చదువు లేదు కానీ సంధి అత్త అన్నాడు డాడీ, నేనే వద్దన్నా. చదువు లేదు కానీ సంధి అత్త అన్నాడు డాడీ, నేనే వద్దన్నా. నువ్వు ఒకే సెట్టారా నేను? ఒక్కటి ఆడత్త డాడీ, నడు, చెప్పులు ఏం లేవు, ఎండ కొడతా అంటే. ఒక్కటి నువ్వు ఎండాకాలం గాయదాట ఆడతానవాడ. లక్షలు పెట్టి చదివిస్తా అంటే చదువుకుందిరారా అంటే చదువు లేదు కానీ సంధి ఉందా అంటావు. నాకే సెటర్ ఎత్తారు. నీ చదివేంది నేను చూస్తుందా? నడు. జొన్న సేనులో గడ్డి మోపుతో నడుస్తుంటే బామ, గడ్డి మోపుతో నడుస్తుంటే బామ. ఇప్పుడు రాలే అనుకో, ఈ చింతపండి కట్టి అందుకుంటా మరి. ఒకటి ఆట ఆడతాను కట్టి అనుకోదనుకో, నేను ఒక్కటి ఆడ చిన్న అరే నీ చదువు మొత్తం వస్తాదిరా. అత్తది. ఓ పని చేద్దాం, నిన్ను నేను ప్రశ్నలు అడుగుతా, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు అన్ని సమాధానం చెప్పిన అనుకో, ఇలా రోజు మొత్తం ఆడుకో. దా పంపుతారా? నువ్వు సలహా చెప్తా. అరే ఏ ఫర్ ఏంద్ర? ఆపిల్. బి ఫర్? బాల్. సి ఫర్? క్యాట్. నిన్ను సీరియల్ ఆడితే చెప్తాను నాకు, నేను అక్కడోటి ఆడతా. జెడ్ ఫర్? జీబ్రా. ఎస్ ఫర్? సన్సెట్. ఎఫ్ ఫర్? ఫ్రాగ్. పి ఫర్? పక్కింటాండి. పక్కింటా? అవును అమ్మ, అదోటి ఇదోటి తెమ్మంటే నువ్వు ఊకే మాట్లాడతావు కదా, నేను చూసిన. పి ఫర్ అంటే పక్కింటా అంట. నువ్వు మాట్లాడే మాటలు మీ అవింటే నా గువ్వలు వలగొడుతుంది. చదువుకోరా పోడా అంటే పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను నన్ను కొట్టేటట్టే ఉన్నావు. ఆగురా ఆగురా, దొరుకురా ఒకసారి, నాకు దొరుకురా, నా చేతికి దొరుకురా ఒకసారి. ఆగురా ఒకసారి, ఆగురా, దొరుకురా ఒక్కసారి, నాకు దొరుకురా. దొరికితే నన్ను కొడతావు. ఆగురా. అయ్యో పోరన్ని గోస పెట్టించుకుంటుండు కదనే. ఏం పుట్టింది పోరన్నే ఉరికిచ్చి చంపుతున్నావు? ఏమైంది? ఏమన్నాడు నిన్ను? ఇంకా ఏమైంది? బావని ఏం పుట్టిందని మాట్లాడతాను. ఓ మీ బావ అద్దమూల చేస్తుండని మీ బావని ఒక్క మాట అనే వరకే నీకు బాగా రేషం వస్తుందేంద్రా? అంత నువ్వు చేయబట్టి కదా. ఏ తాత, నా మీద ఒక్క దెబ్బ పడ్డదనుకో నీ ఊపు సున్ని ఎత్తా ఏమనుకుంటున్నావో. ఊకోకపోతే నేను చేసేదే ఉన్నది బామ్మర్ది. మీ అక్క చూసినావా, నీ ఏమైనా ఉందనా ఈ పంత సున్ని చేస్తా అంటాంది. అనకపోతే ఏంది? నీకు తలకాయ లేదురా, ఎందుకుండనిస్తున్నావు ఇక్కడ? మాకెవ్వరు లేరు, అక్క నువ్వు బావ ఇద్దరు ఇన్నే ఉండురంటే పని లేదు పాట లేదు, ఏమున్నా తెల్లారులు ఎత్తే పోతుండు తాగుతుండు అత్తండు. ఏం పని చేస్తుండ్రా? మళ్ళీ ఇగో పోరని ఉరికించుకుంటా కొడుతుండు ఏదో మొద్దు కట్టం చేసినట్టు. హైడు బామ్మర్ది, ఏందే బాగా మాట్లాడుతావు? మీ తమ్ముడు నాకు పెద్దదికి ఎవరు లేరు, మా అక్క నువ్వు తప్ప అంటే నేనుండిడా, నాకేం గది లేకుండా అనుకుంటాను. ఏంది నువ్వేమన్నా ఓవర్ యాక్షన్ చేయకరా. అదే కదా మా తమ్ముడు చేసిన తప్పు. నిన్ను పోతా ఆనంగా కూడా బతిలాడితే ఇక్కడ ఉన్నావు, నాకు కూడా తెలుసు. మరి ఉండి ఏం చేస్తున్నావు? ఏ పని చేయవా? తినుడు తిరుగుడు పాకాటాడు పత్తలాటాడు తాగుడు గిదేనా నీ పని? ఇప్పుడు ఆగపోతే నేను ఉరుకుతాను ఎందుకు ఎక్కడన్నా. మీ అక్క చూడు ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుంది, ఎటు పడితే అట్లే మాట్లాడుతుంది. నువ్వు ఉండని బతిలాడుతున్నావు కదా, నేనున్నది లేకపోతే నాకు నేనున్నానా? ఆడుండమన్నాడు మంచిగానే గాని ఇక్కడ ఉన్నట్టు కాదు. అట్టి గుండుకుంటే తిరుగుడు తికనేసుడు కాదు. ఏదన్నా ఒకటి కట్టం చేసుకో. పిల్లగాని చదువులకు ఫీజులకు ఎట్లా వెళ్ళాలి? మొత్తం ఆని మీద నీరగబడతావా ఉండమన్నందుకు? ఏందే బాగా మాట్లాడుతాను? ఏంది బాగా మాట్లాడుతున్నావు? కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఆపేగా
బామ్మారిది చూసినవారు ఎట్లా పడితే అట్లే తిడుతుంది. ఇక నేను పోతా. అట్లనే అంటది కానీ నీ దండం పెడతా ఉండు బా. బామ్మారిది నీకో దండం, నీ అక్కకో దండం. నీ అక్క గన్ని మాట్లాడినాక నేను ఇజ్జత్ లేకుంటుంటాను. నేను పోతా. అది అన్న మాటలోకి ఇజ్జత్ గలవాడైతే ఉరిపెట్టుకొని సావాలే, కానీ పోతా అంటానా. నేను పోతా. నన్ను గంట గణం తిట్టింది. మాట చెప్తేనే నీకు గంతగానం కోపం వస్తుందా? ఆహా తినుకుంటా తిరుగు మరి. మళ్ళా తిడతా అన్నావు. నేను పోతా. తిరిగితే మంచిగా కదా, తినుకుంటా పో. ఇక తిరిగి తాగి రాపో. గిట్లా అంటే ఏం కాదు కదా. ఆడొక్కడు కట్టపడుతుండడానికి తోడుగా ఎంత సంపాదించు అని అన్న తప్ప మోడని చూడకుండా ఎట్లా పడతారు తిడతావా? నిన్ను కొద్ది తిట్టిండ్రా. నేనుండా. నన్ను గిన్ని మాట్లాడినాక నేనే శరీరంలో బాగా చెప్తా. ఏంటి పోరని గింతగానో మధ్య చెప్తున్నావు? అక్క నువ్వు ఆగే బా. నీకు నేనున్నాగా బా. నువ్వు ఆగరా. అరే విడిచిపెట్టు పో. ఎంత దూరం ఉరుకుతావో పో. ఉరకని పోరా. పో. ఎంత దూరం పోతావో పోని. పోతా ఉంటా అనుకుంటానా? నేను పోతా. మాటలు అంటే పోకపోతే ఉంటా అనుకుంటాను. ఏమో ఇది ఎటువంటి అటే మాట్లాడుతాను. అలవాటైంది. తినుకుంటా తిరుగుమని చెప్తే మంచిగా నారా. పోరాడు ఉట్టినాక కూడా ఒక పని కూడా చేస్తలేరు. ఏందక్క ఇది బాగా గింతలో ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేదు నీ పెంట్లో. చాయ్ గడ్డ తావు పో. ఇంకప్పుడు అనంగా ఇంట్లోకి వెళ్ళొచ్చిన ఇటు పోయిండు అని మా బామ్మడిది రాలేదు సూర్యునికి, నా పెళ్ళం రాలేదు. సూడ్చుండి కదా మా దోస్తు కలిగి ఎవరు రాలేదు. అక్కడే పాడైతుంది. ఇంటికి పోతే ఎట్లా? ఆయన తిట్టింది ఎవరు? మా పెళ్ళే కదా. పోతా, ఏమంటుందో చూస్తా. ఈ గుండీలు ఎందుకు ఇరిగినాయిరా? నువ్వే కదా మమ్మీ బట్టలు బండకేసి చంపి ఈరగొట్టిన గుండి. నిజమే కదరా. సరే ఈ గుండె విడుతుంది పో. ఇంట్లోకి పోయి మంచిగా చదువుకోపో. ఈడేంటి గింతగానం టెన్షన్ అవుతుంది? ఏమైందిరా సంతు? ఏంది సప్పుడు ఎత్తలేడు? ఏంద్రా ఎందుకు గంటగానం టెన్షన్ పడుతున్నావు? ఏడు చూస్తున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? అది కదక్క బాబాయ్ బాసేపు అవుతుంది ఇంకా రాలే. బావ రాకపోతే నీకేమైతుందిరా? అది కదక్క. మరి అది కాకపోతే ఏంటిదిరా? బాబు పోయేటప్పుడు ఒక మాట అన్నాడు కదా. ఏం మాట? అదే నేను బయలున్న చెరువులన్నా దునుకుతా అని. గదినికే గంతగానం ఫీల్ అవుతున్నావా? మీ బావ ఆ మాట నాతోని ఎన్ని సార్లు అన్నాడు. అది జరగదు కానీ నువ్వు సప్పుడే కూకో. గంతగానం టెన్షన్ పడకు. నీ బావకు గంత సీన్ ఏం లేదు. మనల్ని ఒట్టిగా బెదిరిస్తుడు తప్ప. మమ్మీ గడగడ డాడీ అవ మమ్మల్ని మామయ్య. అరే తమ్మి నువ్వంతా రంది పడకరా. సిగ్గు తప్పినాడు అగో మళ్ళా వచ్చిండు. అక్క బావ వచ్చిండు. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. బావా షెర్ల దుంకుతా బాయిల దుంకుతా అని పోయినావు కదా. మానం లేకుండా మళ్ళెట్లా రాబుద్దైందో ఈ ఇంటికి. మానం లేకుండా మళ్ళెట్లా రాబుద్దైందో ఈ ఇంటికి. చూసినవారా బామ్మారిది మీ అక్క ఎట్లా అంటుందో? నీ ముఖం గుర్తుకొచ్చి వచ్చిండ్రా, లేకపోతే అసలే రాకపోతు. ఎందుకక్క అట్లా మాట్లాడుతావు? కాకి పెడదామంటే కంకెడు లేదు, పిట్టకు పెడదామంటే పిరికడు లేదు. ఏదులకు మాత్రం ఎక్కడికో ఉరికిండు. ఏంది నా తమ్ముని ముఖం గుర్తొచ్చి నువ్వు ఈడికి వచ్చినవా? ఇంతంత నన్ను ఉండాలి, పని చేసుకొని బతుకురా మొగుడా అంటే ఎవ్వో ఏతులు చెప్పి ఉరికినావు కదా. మళ్ళెట్లా రాబుద్దైంది ఇంటికి? సచ్చిన పవన్ ఇంకా ఎందుకు చంపుతావే? నువ్వు సొక్కంగా ఉంటున్నావు అని చంపుతున్నా కదా. అన నీకన్నా ఏమన్నా ఉండాలి.
ఇక చూసినవారా బామ్మది ఇక ఇది మారదురా అవ్వతోడు చెప్తానరా నీ ముఖం గుర్తుకొచ్చే నీ ఇంటికి వచ్చిందా ముఖానికి మొదలారం లేదంటే పెళ్ళ పుత్తలు తాడు చేయమన్నదట ఇది ఎంత చెప్పిన అయినదిరా నేను పోతారా బామ్మది నన్ను నేను పోతాడు ఏ ఇడురా పోనీ ఏ మమ్మీ నువ్వు ఆగే ఏను విడుగురా నేను పోతా ఏందక్క బయట పోతాను బావ ఇంట్లోకి వెండు నాకు తెలుసురా బయట కోడు ఇంట్లోకే పోతాడని నాకు ముందే తెలుసు నీకే తెలియదు ఎడ్డి మొక్క పోనికి నువ్వు బావ ఇంకొక మాట కూడా మాట్లాడకు తెచ్చిపెట్టే నేను కాదు నీకేమైతుంది నాకు అర్థం కాదు పాపం బావ కాకలైతుంది ఒక సన్న పెడుతురా టైం అయింది 1 2 3 వెన్నెలా 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 వెన్నెలవే వెన్నెలవే విண்ணై తాండి బరువాయా ఏంటండి అక్క బావిటి వెళ్ళిరే మార్కెట్కి వెళ్ళిండు మరి అందరూ తను కూడా మార్కెట్కి వెళ్ళిండు వాళ్ళతోని అందరు వెళ్ళిరా వెళ్ళిండ్రండి సరిగా నేను నీకు పని చెప్పిన ఏం చేసినవి ఏం పని చెప్పిండ్రండి నాకు చెప్పింది మర్చిపోయినావు అప్పుడే నాకేం చెప్పలేదు కదా అంత పెద్ద పని చెప్పిన నీకు ఏం చెప్పిండ్రు ఫస్ట్ డోర్ పెట్టు మొగుడు అంటే నీకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదేమే భయం లేకుండా పోతా నీకు ఫస్ట్ డోర్ పెట్టు కొంచెం కూడా భయం లేకుండా పోతా నీకు రోజు రోజు మొగుడు అంటే అసలు రెస్పెక్టే లేదు నీకు భయం అసలుకే లేదు నడు కొంచెం మొగుడు ఇంత పెద్ద పని చెప్తే నా పని వదిలిపెట్టి వేరే పని చేసుకుంటుంటావు అయ్యో సారీ అండి నేను మర్చిపోయానండి చెప్పండి ఇప్పుడు చేస్తా నేను నీకు మొగుడు అంటే కొంచెం కూడా భయం లేదు లే ఫస్ట్ లే లేచినండి కూర్చో ఇక్కడ కూర్చో ఏందండి పనని ఇట్లా చేయబట్టుకున్నారు ఇంకా అర్థం కాలేదానే పిచ్చి ముఖము ఛీ వదలండి ఏయ్ కూర్చో ఏమైంది అక్క బావ వచ్చే టైం అయిందండి వాళ్ళు రావడానికి ఇంకా 2-3 గంటలు పడుతుంది ఇప్పుడేం రారే ఇంత పని ఉంది చిలేండి ఎప్పుడు పనేనా అని అర్థం చేసుకోండి ఎప్పుడు నేను అర్థం చేసుకోవాలి నువ్వు నన్ను అర్థం చేసుకోవా చేసుకుంటే కానీ ఇప్పుడైతే అర్థం చేసుకో రాత్రికి వస్తావు కదా నీకు నేను తప్ప వేరే పని ఏమి ఉండదు అప్పుడు చెప్తాను ఈ సంగతి ఫోన్ చేసి గింతసేపు అవుతుంది నన్ను నీడికే రమ్మన్నాడు ఇంకా అత్తలేడు నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళ భార్య అంటే కూడా అంతే ఇష్టం నన్ను ఎంత మంచిగా చూసుకుంటుండో వాళ్ళ భార్యను కూడా అట్లే చూసుకుంటుండు కానీ ఆయన ప్రేమంతా నాకే దక్కాలంటే నేనేం చేయాలి అతని భార్య మీద ఉన్న ప్రేమను మొత్తం చంపేయాలి అతని ప్రేమ మొత్తం నాకే దక్కాలి అమ్మయ్య ఇప్పుడు వచ్చినావా ఎంతసేపు అవుతుంది నన్ను ఎప్పుడు రమ్మన్నావు నువ్వు ఎప్పుడు వచ్చినావు